వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం కొన్ని వాక్యాల ద్వారా ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనం మాట్లాడేటువంటి సెంటెన్స్, ఈ వాక్యాల ద్వారా మీరు తెలుసుకోండి. ఎక్కడ కారక చిహ్నం, లింగ్, వచనం లేదంటే క్రియలు, వీటికి సంబంధించింది ఎక్కడ మనం పొరపాటు చేస్తూ ఉంటాము జనరల్గా. ఓకే, చిన్న చిన్న పొరపాట్లు ఏదైతే అవి కొద్దిగా రెక్టిఫై చేసుకుంటే చాలు, హిందీ చాలా బాగా మాట్లాడవచ్చు. ఆ చిన్న చేంజెస్ ఏంటో ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం, నేర్చుకుందాం. మీరు కనుక నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. लड़कियां गीत गा रही थी, 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 लड़कियां गीत गा रही थी. लड़किये అని అనరు, లడ్కియా అని అంటారు. ఏకవచనం లడ్కి, బహువచనం లడ్కియా. గీత్ అంటే పాట, గా రహీ థీ అంటే ఒకప్పుడు పాడుతుంది అని అర్థం. సో ఇక్కడ లడ్కి అని ఏకవచనం ఉంటే గా రహీ థీ, లడ్కియా అని ఉన్నా కూడా గా రహీ థీ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ ఇక్కడ లడ్కా ఉంటే గా రహా థా, అదే లడ్కే ఉంటే గా రహే థే. లడ్కా అంటే లడ్కే కాబట్టి లడ్కి అంటే లడ్కియే అయి ఉంటుందని మనం గెస్ చేసి చెప్తాము. అది తప్పు అని చెప్పడానికి ఇక్కడ లడ్కియా గీత్ గా రహీ థీ అనేటువంటి సెంటెన్స్ తీసుకోవడం జరిగింది. సో లడ్కి ఏకవచనం, లడ్కియా బహువచనం. దాని తగ్గట్టుగా ఇక్కడ క్రియలో కూడా చేంజెస్ చేయాలి, హెల్పింగ్ వెర్బ్లో చేంజెస్ చేయాలి. కంటిన్యూస్ ఏదైతే ఉందో రహా, రహే, రహి, వీటిలో కూడా ఇక్కడ స్త్రీలింగ్ అయితే స్త్రీలింగ్, పుంలింగ్ అయితే పుంలింగ్ వాడాలి. సో లడ్కియా స్త్రీలింగ్ కాబట్టి ఇక్కడ రహి అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది. ఇది అర్థం చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ లో వహా సబ్ ప్రకార్ కి వస్తు ఉపలబ్ధ హై, వహా సబ్ ప్రకార్ కి వస్తుయే ఉపలబ్ధ హై. సో కరెక్ట్ సెంటెన్స్ చూస్తే వస్తుయే ఉపలబ్ధ హై. ఎందుకని? వహా అంటే అక్కడ, సబ్ ప్రకార్ కి అంటే అన్ని రకాలైనటువంటి అని అర్థం. వస్తు అంటామా, వస్తుయే అంటామా, అక్కడ అన్ని రకాలైనటువంటి వస్తువులు ఉపలబ్ధ హై అంటే అవైలబిలిటీలో ఉంటాయి. వస్తువు అవైలబిలిటీలో ఉంటుందని మనం చెప్తామా, వస్తువులు అవైలబిలిటీలో ఉంటాయని మనం చెప్తామా? సో కాబట్టి ఒక షాప్లో వస్తువులు ఉంటాయి కదా, సో వస్తువు అనేటువంటిది అను. సో అందుకని ఇది రాంగ్ అనమాట. సో వహా సబ్ ప్రకార్కి వస్తువే ఉపలబ్ధ హై, అక్కడ అన్ని రకాలైనటువంటి వస్తువులు అవైలబిలిటీలో ఉంటాయి. ఆ ఉంటాయి అనేటువంటి దాన్ని హిందీలో హై అని అంటారు అనమాట. మే ఆప్కా దేఖ్నే కే లియే ఆయా హూ. సో మే అంటే నేను, ఆప్ అంటే తమరు, ఆప్కా దేఖ్నే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆప్కా గాడి, ఆప్కా కార్, ఆప్కా బంగ్లా. సో ఇలా చెప్తారు కానీ ఆప్కా దేఖ్నే అనేటువంటిది అక్కడ అర్థం లేదనమాట. సో మే ఆప్కో దేఖ్నే కే లియే ఆయా హూ. ఎస్, ఇది కరెక్ట్ అనమాట. సో మే ఆప్కో అంటే మిమ్మల్ని చూడడానికే వచ్చాను అని చెప్తారు జనరల్గా. ఓకే, మే ఆప్కా దేఖ్నే అనరు. సో కాబట్టి కారక చిహ్నాలు ఎంత ఇంపార్టెంటో చూడండి. కా, కో, ఈ రెండు కానీ కన్ఫ్యూజ్ అయ్యి ఏదైనా ఒకటే తెలియని వాళ్ళకి, కాబట్టి సో తెలియని వాళ్ళు కాకు ఏముందిలే రెండు ఒకటేలే అనే అర్థంలో తీసుకుంటారేమో, కానీ ఇక్కడ మీనింగ్లు మారిపోతాయి. ఆప్కా మీ యొక్క, ఆప్కో మిమ్మల్ని. చూడండి ఎంత ఎంత దగ్గర సంబంధం ఉందో, కారక చిహ్నలు ఎంత ఇంపార్టెంటో. తెలుగులో విభక్తి ప్రత్యయాలు అంటారు కదా, డుమ్ములు, ప్రథమ విభక్తి, సో ఇలాంటివి అనమాట. సో అలాగే ఇక్కడ మిమ్మల్ని అనేటువంటి ఉద్దేశం అనమాట, ఇక్కడ మీ యొక్క అనేటువంటి అర్థం ఇక్కడ. సో కాబట్టి ఇవి కరెక్ట్ గా యూజ్ చేయాలి. మే ఆప్కో దేఖ్నే కే లియే ఆయా హూ, నేను మిమ్మల్ని చూడడానికే వచ్చాను. మే అంటే నేను, ఆప్ అంటే తమరిని, సో కో కలిసింది కాబట్టి తమరిని. దేఖ్నే కే లియే, దేఖ్నా అంటే చూడడం, దేఖ్నే కే లియే అంటే చూడడానికి, ఆయా హూ అంటే వచ్చాను అని. पेड़ों पर कोयल कूक रही है, पेड़ पर कोयल कूक रही है. So which one is correct? पेड़ों अंटामा, पेड़ अंटामा. So sentence చూడండి. पेड़ पर कोयल कूक रही है, पेड़ पर कोयल कूक रही है, पेड़ों पर कोयल कूक रही है. Which one is correct? ఒక కోయిల చెట్ల పైన కూర్చొనుందా, చెట్టు పైన కోయిల కూర్చొనుందా అనేటువంటి అర్థం చూస్తే ఒక చెట్టు పైన కోయిల కూర్చొని కూస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ పేడ్ పర్ కోయల్ కూక్ రహీ హే, పేడ్ అంటే చెట్టు, పేడ్ పర్ అంటే చెట్టు పైన, కోయల్ కూక్ రహీ హే కోయిల కూస్తూ ఉంది. ఎక్కడ కూర్చొని? చెట్టు పైన కూర్చొని. ఒక చెట్టు మీద కూర్చుంటుందా కోయిల? చాలా చెట్ల మీద ఒకేసారి కూర్చుంటుందా? ఒకే చెట్టు మీద కూర్చుంటుంది. కాబట్టి ఇక్కడ పేడ్ పర్ కోయల్ కూక్ రహీ హే అనాలి, కానీ వచన్ మార్చి పేడోం పర్ అని రాస్తే ఇక్కడ తప్పు అవుతుంది. మనం ఏ అర్థంలో చెప్పాలనుకుంటున్నాం? పేడోం పర్ కరెక్టే,
బట్ నువ్వు చెప్పాలనుకునేటువంటి అర్థం ఇక్కడ సూట్ కాదు. పేడం పర్ కోయల్ అంటే ఒకేసారి ఒక కోయిల చాలా చెట్ల మీద కూర్చున్నటువంటి అర్థం అనమాట. సో కాబట్టి పేడం అనేటువంటిది కాదు, పేడ్ అనేటువంటిది ఇక్కడ యూస్ చేయాలన్నమాట. పేడ్ పర్ కోయల్ కూక్ రహీ హై. మేరే కో ఘర్ జానే దో, ముఝే ఘర్ జానే దో. విచ్ వన్ ఇస్ కరెక్ట్? మేరే కో, మై ప్లస్ కే మేరే, మేరే కో అలా యూజ్ చేయరు. ముఝే కరెక్ట్ ఇలానే యూజ్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ మేరేకో బదులు ముఝే అనేటువంటిది యూజ్ చేయాలి. ఘర్ జానేదో ఇంటికి వెళ్ళనివ్వండి, ఘర్ అంటే ఇల్లు, జానేదో అంటే వెళ్ళనివ్వండి అని ముఝే ఘర్ జానేదో అని చెప్పాలి, కానీ మేరేకో ఘర్ జానేదో అనకూడదు. సో స్టార్టింగ్ లో ఇలాంటివి యూజ్ చేస్తుంటారు తెలియక. ముఝే అనాలి, మేరేకో కాదు. మేనే బి జానా హై, ముఝే బి జానా హై. అవసరం లేని దగ్గర ఈ కారక చిహ్నాలు యూజ్ చేస్తే ఈ విధంగా ఉంటాయి. మేనే బి జానా హై అంటే అసలు ముఝే బి జానా హై, నేను కూడా వెళ్ళాలి. ముఝే అంటే నేను, భీ అంటే ఆల్సో, జానా హై అంటే వెళ్ళాలని, అంటే నేను కూడా వెళ్ళాలి. ఓకే. వహ చెత్త పర్ సే గిర్ పడి, వహ చెత్త పర్ సే గిర్ పడి, వహ చెత్త సే గిర్ పడి. ఇక్కడ చూడండి, చెత్త అంటే రూఫ్ అని, పైన అనేటువంటి అర్థమే కదా. మళ్ళీ పర్ అంటే పైన అని అర్థం, రెండు వర్డ్స్ వచ్చేస్తాయి కాబట్టి అలా యూజ్ చేయకూడదు. దాని బదులు ఏం చేయాలి, ఇప్పుడు పర్ అనేటువంటి దాన్ని తీసేయాలి. సో తీసేస్తే వహ్, ఓకే, అతను లేదంటే ఆమె, చెత్తసే గిర్పడి, గిర్పడి అన్నారు అంటే స్త్రీలింగ్ అనమాట. ఆమె రూఫ్ నుంచి కింద పడింది అని, అది రూఫ్ నుంచి కింద పడింది ఏదన్నా చెప్పొచ్చు. వహ్ చెత్తసే గిర్పడి, అది రూఫ్ పై నుంచి పడింది. అది వస్తువు ఉండొచ్చు, లేదంటే ఏదన్నా ఒక యానిమల్ అయి ఉండొచ్చు, లేదంటే స్త్రీలింగ్ సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. సో ఏదైనా చెప్పొచ్చు మనం ఇక్కడ. వహ్ చెత్తసే గిర్పడి, అది రూఫ్ పై నుంచి పడింది. కృపయా ఖానా ఖాలో, కృపయా ఖానా ఖా లీజియే. కృపయా దయచేసి, ఖానా అంటే ఫుడ్, ఖాలో తినేసేయని. కృపయా దయచేసి, ఖానా ఫుడ్, ఖా లీజియే దయచేసి తినండి. సో ఖాలో తినేసేయి, ఖా లీజియే దయచేసి తినండి. సో ఇక్కడ కృపయా అని రెస్పెక్టెడ్ వర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఖా లీజియే అనేటువంటి రెస్పెక్టబుల్ వర్డ్ ఇక్కడ యూజ్ చేయాలన్నమాట. అప్పుడే ఇక్కడ కరెక్ట్ అవుతుంది అనమాట. సో కృపయా ఖానా ఖా లీజియే. హమారే కో భీ కుచ్ కామ్ దో, మళ్ళీ వచ్చింది ఇలాంటి సెంటెన్సే. హమారే కో భీ కామ్ దో, ఇలా చెప్తారా? సో హమే భీ కుచ్ కామ్ దో, హమే భీ కుచ్ కామ్ దో. హమే అంటే మాకు, భీ అంటే ఆల్సో, కుచ్ అంటే ఏదో ఒకటి, కామ్ అంటే పని, దో అంటే ఇవ్వండి అని. హమే భీ కుచ్ కామ్ దో, మాకు కూడా ఏదో ఒక పని ఇవ్వండి. తుమ్ ఇధర్ పర్ బైఠో, తుమ్ ఇధర్ బైఠో. తుమ్ అంటే నీవు, ఇధర్ అంటే ఇక్కడ, బైఠో అంటే కూర్చో అని. సో తుమ్ ఇధర్ పర్ బైఠో అంటే నువ్వు, ఇధర్ అంటే ఇక్కడ, పర్ అంటే ఇక్కడ పైన కూర్చో, ఇక్కడ పైన కూర్చో అని అంటారా? సో తుమ్ ఇధర్ బైఠో, తుమ్ ఇధర్ బైఠో, నువ్వు ఇక్కడ కూర్చో అంటారు కానీ ఇక్కడ పైన కూర్చో అని అనరు. సో ఇక్కడ తుమ్ ఇధర్ బైఠో, తుమ్ ఇధర్ బైఠో, ఇక్కడ కూర్చో. పర్ అనేటువంటిది అన్నెసరీ వర్డ్ అనమాట. సో ఒక పూర్తి అర్థాన్ని ఇక్కడ సెంటెన్స్ ఇస్తున్నప్పుడు అన్నెసరీ వర్డ్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నామా, ఇలాగాని ఉంటే వాటిని తొలగించాలి. సో తుమ్ ఇధర్ బైఠో కరెక్ట్ సెంటెన్స్. आपके घर पर सभी कुशल हैं, आपके घर में सभी कुशल हैं. మీనింగ్ ఏంటి? ఆప్ అంటే మీరు, ఆప్కే ఘర్ అంటే మీ యొక్క ఇల్లు, మే అంటే ఘర్ మే అంటే మీ ఇంటిలో, సభీ కుశల్ హే అంటే అందరూ కుశలంగా ఉన్నారా అనేటువంటిది. సో ఆప్కే ఘర్ పర్ సభీ కుశల్ హే అంటే మీ ఇంటి పైన అందరూ కుశలంగా ఉన్నారు అని అర్థం అనమాట. సో పర్ అంటే పైన అనేటువంటి అర్థం వస్తుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి కరెక్ట్ కారక చిహ్నం ఏదైతే ఉందో దాని ప్లేస్ లో రాంగ్ కారక చిహ్నం యూజ్ చేసాం. పర్ కాదు, ఇక్కడ మే యూజ్ చేయాల. ఆప్కే ఘర్ మే సభీ కుశల్ హే, మీ ఇంటిలో అనాలి కానీ మీ ఇంటి పైన అనకూడదు. కాబట్టి కారక చిహ్నం చూసారా ఎంత ఇంపార్టెంటో. మీరు ఘర్ పర్ అనేసారంటే సెంటెన్స్ మొత్తం ఎగిరిపోతుంది, అంటే కరెక్ట్ సెంటెన్స్ రాంగ్ అయిపోతుంది. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటి? ఆప్కే ఘర్ మే సభీ కుశల్ హే, ఇలా వాడాలి. పుస్తక్ పర్ నహీ లిఖో, పుస్తక్ పర్ మత్ లిఖో. సో కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. హిందీ వచ్చిన వాళ్ళు కూడా తప్పు చెప్తూ ఉంటారు. కారణం ఏంటి? రెండు సెంటెన్స్లు కరెక్టే, రెండు సెంటెన్స్లు మీనింగ్ కరెక్టే, ఓకే. బట్ ఇక్కడ నహీ మత్ ఎక్కడ ఏది యూజ్ చేయాలి? సో ఇక్కడ పుస్తక్ పర్ నహీ లిఖో అంటే పుస్తకం పైన, పుస్తక్ పర్ పైన,
నహి లిఖో అంటే రాయొద్దని, పుస్తక్ పర్ మత్ లిఖో అంటే పుస్తకం పైన రాయొద్దని. మరి ఏంటి, ఏది యూజ్ చేయాలా? సో ఈ మత్ అనేటువంటిదే యూజ్ చేయాలా. ఎందుకనంటే పుస్తక్ పర్ మత్ లిఖో అంటే బుక్ పైన రాయొద్దు అని. సో ఇక్కడ ఏదైనా నిషేధార్థకు సంబంధించినటువంటిది, అంటే ఇక్కడ ఇలా చెయ్యొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా కూర్చోవద్దు, ఇక్కడ ఉండొద్దు, సో ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా హిందీలో మత్ అనేటువంటి పదాన్ని యూజ్ చేయాలి, నహి కాదనమాట. పుస్తక్ పర్ మత్ లిఖో అనాలి కానీ పుస్తక్ పర్ నహి లిఖో అని యూజ్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆర్డర్ సెంటెన్స్ అంటారు కదా, ఆజ్ఞార్థక వాక్యాలు. సో వాటిలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మత్ అనేటువంటిదే యూజ్ చేయాలి తప్ప నహి కాదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి, పుస్తక్ పర్ మత్ లిఖో. చాకు సేబ్ కాట్లో, చాకు సే సేబ్ కాట్లో, అర్థం చూడండి, కామెడీగా ఉంటుంది. చాకు సేబ్ కాట్లో, కత్తి యాపిల్ కట్ చేసుకో అని అర్థం అనమాట. చాకు సే సేబ్ కాట్లో, కత్తితో యాపిల్ కోసుకొని తిను. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. కత్తి నువ్వు యాపిల్ని కట్ చేసుకో అని, కత్తితో నువ్వు యాపిల్ని కట్ చేసుకో అని. సో కాబట్టి ఇక్కడ చిన్న కారక్ చిహ్న సే అనేటువంటిది లేకపోతే చూడండి ఏమైపోయింది సెంటెన్స్. చాకు సేబ్ కాట్లో, కత్తి యాపిల్ కోసుకో. చాకు సే సేబ్ కాట్లో, కత్తితో యాపిల్ కోసుకో అని అర్థం. ఒక మనిషికి చెప్పినట్లుగా ఉంటుంది ఇక్కడ, కత్తే యాపిల్ని కోసుకొని తిను అన్నట్టుగా ఉంటుంది అనమాట ఈ మీనింగ్. సో కాబట్టి ఇక్కడ చాకు సే, కత్తితో అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. చాకు సే సేబ్ కాట్లో. ఆప్ మేరే ఘర్ ఆవో, మీరు మా ఇంటికి రండి. ఆప్ మేరే ఘర్ ఆయే. ఆవు అంటే ఆ రా అన్నట్టు ఉంటుంది. ఆప్ అన్నారు కదా, తమరు అన్నారు, మీరు మా ఇంటికి రా అన్నట్టు ఉంటుంది అనమాట ఈ సెంటెన్స్. ఆప్ మేరే ఘర్ ఆయే, మీరు మా ఇంటికి రండి. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ దయచేసి మీరు మా ఇంటికి రండి అని పిలిస్తే ఎలా ఉంటుందో అలా అనమాట ఇది. దయచేసి నువ్వు మా ఇంటికి రా అంటే ఎలా ఉంటుందో అలా అనమాట ఇది. సో కాబట్టి ఇక్కడ ఆప్ మేరే ఘర్ ఆయే ఇలా మాట్లాడాలన్నమాట. ఆప్ అంటే మీరు లేదంటే తమరు, మేరే ఘర్ అంటే మా ఇంటికి, ఆయే అంటే దయచేసి రాగలరు అని రిక్వెస్ట్ చేయడం అనమాట. మేరేకు ఘర్ జానా హే అంటే ఇక్కడ మేరేకు అని యూజ్ చేస్తారా? ఇప్పుడు చాలా సెంటెన్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది మేరేకు అనేటువంటిది యూజ్ చేయరని. సో ముझे घर जाना है, मुझे घर जाना है, ముझे నేను, ఘర్ అంటే ఇల్లు, జానా హై అంటే వెళ్ళాలని, ముझे घर जाना है నేను ఇంటికి వెళ్ళాలని. మేరేకు అని యూజ్ చేయరు అనమాట. హిందీలో అలాంటి పదాలు లేవు, మేరేకు అనేటువంటి పదమే లేదు. అలాంటి పదాలు యూజ్ చేస్తూ ఉంటే ఆ పదాలు మీరైతే యూజ్ చేయొద్దు, ముझे అనేటువంటిదే కరెక్ట్. ఉన్హే భారీ దుఃఖ్ హువా, ఉన్హే బహుత్ దుఃఖ్ హువా. ఉన్హే భారీ దుఃఖ్ హువా అంట, భారీ దుఃఖ్ హువా అంటే వాళ్ళకి భారీగా దుఃఖం కలిగింది. ఉన్హే బహుత్ దుఃఖ్ హువా వాళ్ళకి చాలా బాధేసింది. సో రెండింటికి డిఫరెన్స్ చూడండి. భారీగా దుఃఖపడ్డారు అంటారా, చాలా దుఃఖపడ్డారు అనేటువంటి చెప్తారా? అంటే వాళ్ళు చాలా బాధపడ్డారు అనేటువంటి మాటని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఉన్హే అంటే వాళ్ళకి, బహుత్ అంటే చాలా, దుఃఖం కలిగింది, దుఃఖ్ హువా. ఓకే, సో ఉన్హే బహుత్ దుఃఖ్ హువా, ఉన్హే భారీ దుఃఖ్ హువా అని మనం యూజ్ చేయకూడదు. భారీ అంటే భారీగా దుఃఖం కలిగింది. సో మనకు ఒక్కోసారి అలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలనేటువంటి తొందరలో ఇలాంటి పదాలని మనం రీప్లేస్ చేస్తాం. కాబట్టి ఒకే అర్థంలాగా అనిపిస్తుంది కానీ ఆ సెంటెన్స్లో అది సూట్ కాదు. అందుకని సో ఇలా విచిత్రమైనటువంటి మీనింగ్స్ ఇస్తుంది. కాబట్టి అలా అనిపిస్తుంది కరెక్ట్గా, బట్ చూడండి వాళ్ళకి భారీగా దుఃఖం కలిగిందంట. ఎంత కామెడీగా ఉంది. ఉన్హే బహుత్ దుఃఖ్ హువా వాళ్ళకి చాలా బాధ కలిగింది. ఎంత పొలైట్గా ఉంది. సో కాబట్టి రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. వహ్ బులావో ఉసే బులావో. వహ్ బులావో అంటే వహ్ అంటే అతను, బులావో అంటే పిలువని. ఉసే బులావో అతనిని పిలువు. సో తెలుగులో మనం చెప్తాం కదా విభక్తులు, అతనిని, అతనిని అనాలి కానీ అతను పిలువు, అతని పిలువు అన్నాం కదా, అతనిని పిలువు. అతన్ని పిలువు అంటే హిందీలో ఉసే బులావో, అతని పిలువు అంటే వహ్ బులావో. అందుకని మీరు తెలియక ఫస్ట్ మనకు సపరేట్గా నేర్చుకున్నప్పుడు వహ్ అంటే అతను, యహ్ అంటే ఇది, ఏ అంటే ఇవి, వే అంటే అవి అలా నేర్చుకుంటాం. కాబట్టి అది పెట్టేసి పక్కన క్రియను పెట్టేస్తే కరెక్ట్, ఇదే కరెక్ట్ అనుకుంటాం. కానీ అలా కాదు. ఇక్కడ వహ్ ప్లస్ కో ఉస్కో, ఉస్కో అనేటువంటి దాన్ని ఇక్కడ ఉసే అని పిలవాలన్నమాట. సో ఆ విధంగా ఉసే బులావో అనాలి తప్ప వహ్ బులావో అని మాట్లాడకూడదు. సో కారక్తికి సంబంధించినటువంటి తప్పు అవుతుంది అలా మాట్లాడితే. కాబట్టి ఉసే బులావో అని యూజ్ చేయాలి. సో ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ని
జనరల్గా మనం మాట్లాడేటువంటి మిస్టేక్స్ ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో నేను తెలియచేయడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీరు చెక్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న పొరపాట్లు ఏవి, ఏది తప్పు మాట్లాడుతున్నారు అనేటువంటిది అర్థం చేసుకొని, అది లింక్ సంబంధించిందైతే వాటిని మార్చుకోండి, వచనం సంబంధించిందైతే వాటిని మార్చండి. అలాగే ఇక్కడ కారక్తికి సంబంధించిన విభక్తి ప్రత్యయాలకు సంబంధించినటువంటిది, సర్వనామాలకు సంబంధించినటువంటిది, ఇలాంటివి ఏదైనా తప్పులు మాట్లాడుతున్నారు అనేటువంటి చెక్ చేసుకొని వాటిని మార్చుకోండి. హిందీలో అనర్గళంగా మాట్లాడడం నేర్చుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.